మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి, కాసేపు అలా పక్కన ఉండండి. మహేష్ బాబు గురించి కాదు ఇది, ఓకే? ఈవెన్ ఐ లైక్ మహేష్ బాబు, బట్ దిస్ వీడియో ఈజ్ నాట్ అబౌట్ మహేష్ బాబు. దిస్ వీడియో ఈజ్ అబౌట్ రాజమౌళి. దిస్ వీడియో ఈజ్ అబౌట్ రాజమౌళిస్ హిపోక్రసీ, ఓకే? రాజమౌళి వారణాసి అనే సినిమా అనౌన్స్ చేశాడు. అందులో భాగంగా దేవుడిపై తనకు నమ్మకం లేదు అని మరో పక్క నొక్కి వక్కాణించాడు. ఇంకో పక్క హనుమాన్ వెనకుండి నడిపిస్తాడు అని మా నాన్నగారు అన్నారు, ఇలాగేనా నడిపించేది హనుమాను అని ఇంకో మాట అన్నాడు. ఏదో దానికి సంబంధించింది ఒకటి విడుదల చేయాలనుకున్నప్పుడు ఒక టెక్నికల్ గ్లిచ్ వచ్చి ఆగిపోయింది అందువల్ల. సో రాజమౌళి వ్యవహారం చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే అండి, దేవాలయాల ముందు కూర్చొని కొంతమంది పాపులు అడుక్కుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్ గా నాకైతే అదే గుర్తొచ్చింది. అంటే నీకు డబ్బులు ఎవరివి కావాలి? హిందువులవి కావాలి. అందుకోసం అని చెప్పి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితి గమనించి హిందుత్వ, కాషాయము, రాముడు, శివుడు, కృష్ణుడు ఇట్లా ఉండే పేర్లో, ఇలా ఉండే సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తూ డబ్బులు దండుకోవాలనే ప్రయత్నం. మరోపక్క నాస్తికుణ్ణి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పి ప్రకటించడం. సో ఇక్కడ ఏంటంటే అండి, ఒకవైపు నాస్తికులను మోసం చేయడమే, మరోవైపు హిందువులను మోసం చేయడమే ఆస్తికులను. ఎందుకు అంటే నువ్వేమీ యాక్టర్వి కావు, నువ్వు ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్వి, లేదు కింద మీద పడి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటూ, లేదు పోనీ హీరోగానే అనుకుందాం, స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉండి యాక్ట్ చేస్తూ ఎక్కడ ఏ అవకాశం వస్తుంది ప్రయత్నం చేస్తున్నావు అనుకో. ఆ టైంలో పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి కమ్యూనిస్టు సినిమా వచ్చినా, మరోపక్క భక్తి సినిమా వచ్చినా, అందులో ఒక పాత్రలాగా యాక్ట్ చేస్తూ కింద మీద పడి నీ యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు అనుకో, ఒప్పుకుంటాను నేను. అరే తన యాక్టర్ ఏదైనా సరే యాక్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, అతనేమి నిర్ణయం తీసుకోగలిగే పొజిషన్లో లేడు, ప్రొడ్యూసరు కాదు, డైరెక్టరు కాదు, ఒక యాక్టర్ అతను అని చెప్పి పక్కన పెట్టేయచ్చు. ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో కూడా చాలా మంది యాక్టర్స్ నటిస్తూ ఉంటారు. కమ్యూనిస్టు సినిమాలలో యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వినోద్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి సినిమాలలో యాక్ట్ చేశారు. భానుప్రియ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. శ్రీకాంత్ యాక్ట్ చేశాడు అందులో పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి సినిమాల్లో. కానీ వాళ్ళందరికీ దేవుడి మీద నమ్మకం ఉంది, భక్తి ఉంది, బట్ వాళ్ళందరూ కూడా యాక్టర్స్, వాళ్ళేమి డెసిషన్ మేకర్స్ కాదు సినిమాకి సంబంధించి. అట్లా చాలా మంది రకరకాల సినిమాలలో యాక్ట్ చేస్తూ ఉంటారు. బట్ రాజమౌళి ఉన్న పొజిషన్ ఏంటండి, డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటాడు. కేఎల్ నారాయణ అనే ప్రొడ్యూసర్ క్షణక్షణం లాంటి సినిమా, అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు క్షణక్షణం లాంటి సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్. తర్వాత కూడా కొన్ని సినిమాలు తీశారు. 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆయన రాజమౌళి గారితో సినిమా తీయడానికి. 15 years బ్యాక్ రాజమౌళి మాట ఇచ్చాట, వెయిట్ చేస్తున్నారు ఆయన. సో ఇప్పుడు మొత్తానికి మహేష్ బాబు గారితో సినిమా అనేది సెట్ అయింది, తీస్తున్నాడు. అంటే రాజమౌళి గారి కోసం ప్రొడ్యూసర్స్ ఎన్ని సంవత్సరాలైనా సరే వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హీరోలు ఎప్పుడు రాజమౌళి పిలుస్తాడా యాక్ట్ చేద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సక్సెస్ రేట్ అనేది అంత ఉంది కదా, 100% సక్సెస్ రేట్తో వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్తో మనం కూడా ట్రావెల్ చేస్తే మనం కూడా ఆ భారీ సక్సెస్లో భాగస్థులం అవ్వచ్చు అని చెప్పి యాక్టర్స్ కోరుకోవడం కూడా సహజం. సో నువ్వు ఫేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నావు కదా. మరి అలాంటి నువ్వు ఒక నాస్తికుడు అయినప్పుడు వారణాసి లాంటి సబ్జెక్ట్ నీకెందుకు? మళ్ళీ మహేష్ బాబు రాముడి గెటప్లో అదిరిపోయాడు, రాముడిగా చేస్తున్నాడు మహేష్ బాబు, రామాయణంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని సినిమా తీస్తున్నాము ఇవన్నీ చెప్పాడు. మహేష్ బాబుకు రాముడి గెటప్ వేసి ఫోటో షూట్ చేశాము, అందుకు సంబంధించిన సన్నివేశాలు మొత్తం 60 రోజులు షూట్ చేశాము. ఆ మహేష్ బాబు రాముడి ఫోటోను నా ఫోన్ వాల్పేపర్గా పెట్టుకున్నా, కానీ ఎవరైనా లీక్ చేస్తారేమో అని చెప్పి తీసేశా. ఆ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు మహేష్ బాబు, ఇవన్నీ మాట్లాడాడు రాజమౌళి. మరి మరోపక్క నిన్న జరిగినటువంటి అదే సమావేశంలో తనకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పి మరోసారి ప్రకటించాడు. అందుకే నేను చెప్పి ఫస్ట్ అన్నాను చూడండి, దేవాలయాల ముందు కూర్చొని అడుక్కునే పాపులు గుర్తొచ్చారు అని చెప్పి. నువ్వేమో లోపలనే దేవుడిని నమ్మవు, లోపల రాయి ఉందంటావు, బండరాయి ఉందంటావు, అవునా కాదా? మరి అదే గుడి ముందు కూర్చొని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఆలోచించు. చర్చి ముందు కూర్చొని అడుక్కోవచ్చు, చర్చి ముందు కూర్చొని అడుక్కుంటే డబ్బులు లేడు కదా, అందుకని గుడి ముందు కూర్చొని అడుక్కుంటారు. లోపల మాత్రం సిలువ, బయటికి మాత్రం హిందువులు డబ్బులు కావాలి. ఇట్లా కొంతమందిని గమనిస్తూ ఉండేవాళ్ళం. తిరుపతి లాంటి ఫుల్ రద్దీ ఏరియాలు, దేవాలయాలు అటు ముందు కూర్చొని అడుక్కుంటూ ఉన్నావు అనుకో, పైసలు వేస్తూ ఉంటారు. ఆ వచ్చే భక్తులు నువ్వు క్రైస్తవుడువా, నాస్తికుడువా, లేకపోతే నువ్వు ముస్లింవా, హిందువువా, ఇవన్నీ ఎవరు చూడరు కదండి, డబ్బులు వేసేసి వెళ్ళిపోతారు. కానీ నువ్వు చేసేది ఏంది? లోపలది రాయి అంటావు. ఇలాంటి వాళ్ళను చాలా మందిని గమనిస్తాం అప్పుడప్పుడు. సేమ్ నాకు రాజమౌళికి వాళ్ళకి మధ్య తేడా ఏం కనిపించట్లా. నువ్వు నాస్తికుడు అయినప్పుడు నాస్తికత్వంతో ఉన్నటువంటి సినిమాలు తీ, ఎంతమంది చూస్తారో అది కూడా చూద్దాం. ఏమో చూడొచ్చేమో. నీలాంటి మహామహా మేధావి నాస్తికత్వం మీద సినిమాలు తీస్తే అది చూసి చాలా మందికి జ్ఞానం వచ్చి నాస్తికులుగా మారిపోతారేమో. పోనీ అలా చేస్తావా? ఆ దమ్ముందా? ఆ దమ్ము లేదు. అంటే నీ బిహేవియర్ ఒకటి ఉంటుంది, అంటే నీ ఐడియాలజీ ఒకటి ఉంటుంది, నువ్వు చేసే పని ఒకటి ఉంటుంది. అది కూడా నువ్వు ఫేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు. అంటే నీలో ఎంత హిపోక్రసీ ఉన్నట్టు ఆలోచించు.
అంతకుముందు కూడా ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒకసారి ఇంటర్వ్యూలో కూడా నేను చూస్తుంటే, మహాభారతంలో ఏ పాత్ర అంటే మీకు ఇష్టం అంటే కర్ణుడు అని చెప్పి అంటాడు. మళ్ళీ రామాయణం, మహాభారతం వాటిల్లో ఉన్నటువంటి దాని మీద ఒక ఎగ్జైట్మెంట్ ఉంది తనకు అని చెప్పి అంటాడు. మరో పక్కనేమో దేవుడి మీద నమ్మకం లేదంటాడు. వీళ్ళ నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారేమో రాజమౌళి హృదయం మీద హనుమాన్ ఉన్నాడు, ఆ హనుమానే నడిపిస్తాడు అని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు. దాన్ని కామెంట్ చేస్తాడు మళ్ళీ నిన్న రాజమౌళి. హనుమాను నా వెనక ఉండి నడిపిస్తాడు అని చెప్పి మా నాన్నగారు అన్నారు, ఫలానా ఒకటేదో రిలీజ్ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు నాకు టెక్నికల్ గ్లిచ్ ఇవన్నీ ఇష్యూస్ రావడం వల్ల రిలీజ్ చేయలేకపోయాను, ఇదేనా నా వెనక ఉండి హనుమాన్ నడిపించేది అని చెప్పి రాజమౌళి మాట్లాడాడు. అంటే ఏంటంటే కాలం కలిసి వస్తే మొత్తం తన ప్రతిభ అని చెప్పి మాట్లాడతాడు. కాలం కలిసి రాలేదనుకో ఆంజనేయ స్వామి తోసి పారేయడమే. ఇదేనా అండి? సినిమాలలో దేవుడు ఉండడం కాదండి, అసలు నీలో దేవుడు ఉన్నాడా లేదా అది ఒకసారి ఆలోచించు. నీ తలపుల్లో దేవుడు ఉన్నాడా లేదా ఆలోచించు. లేడనుకో మరి అలాంటప్పుడు అలాంటి సినిమా తీయడం ఎందుకు? చెప్పనా ఎందుకు తీస్తున్నాడో? భారతీయ జనతా పార్టీ ఉంది భారతదేశంలో. గత 10 ఏళ్లుగా హిందూ మతానికి సంబంధించిన చర్చ ఎక్కువ జరుగుతోంది. రామ మందిర్ నిర్మాణం జరిగింది. దేవునికి సంబంధించిన సినిమాలు, ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన సినిమాలు, లేదు సినిమాలలో హిందూ మతం బ్యాక్డ్రాప్లో ఉండేటటువంటి సినిమాలు బాగా ఆడుతూ ఉన్నాయి. ఆ సబ్జెక్టు విస్తృతంగా ఆడుతోంది. సో అందుకని చెప్పి ఈయన అదే పని చేస్తున్నాడు. అంతే తప్ప వారణాసి అంటే కాశీ మీద భక్తి లేదు, శివుడి మీద భక్తి లేదు, రాముడి మీద భక్తి లేదు, అసలు ఆస్తికుడు కాదు. అది ఆయన ప్రకటించింది. అంతకుముందు ఒకసారి మంత్రాలయం కూడా వెళ్ళాడు. అక్కడ ఉండే ప్రోటోకాల్స్ అన్ని పాటించి చక్కగా పంచగట్టుకొని మీద ఉత్తరీయం వేసుకొని మరీ వెళ్ళాడు. ఒక రకంగా నాస్తికులను కూడా మోసం చేయడమే కదండి ఇవన్నీ చేయడం అనేది, అవునా కాదా? నువ్వు ఫేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు నీకెందుకయ్యా ఆ సినిమా గురించి? వారణాసి, రాముడు, రామాయణం నీకెందుకు చెప్పు? అంటే భక్తి లేకుండా జస్ట్ కాసుల కోసం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకొని నువ్వు ప్లాన్ చేసుకొని తీస్తున్నావు. ఇది అర్థమవుతుంది. RRR చూశారు కదా, అందులో సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ టైంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్లో కాషాయ దుస్తులు వేసుకుంటాడు. ఎంతమందికి గుర్తుంది మీకు? తెలుసు కదా. అసలు ఆ రామ్ చరణ్ కాషాయ దుస్తులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు వస్తాయి ఆలోచించండి. లాజిక్ ఏంటో ఆలోచించండి. రామ్ చరణ్ బట్టలన్నీ తిరిగిపోతేనో కాలిపోతేనో అటు ఇటు చూస్తే ఓ దండం మీద కాషాయ వస్త్రాలు ఆరేసి ఉంటాయి అడవిలో. ఎందుకు ఆరేసి ఉంటాయి అంతే. అవి తీసుకొని వేసుకుంటాడనమాట. ఎందుకు అక్కడ కాషాయ దుస్తులు ఆరేసి ఉన్నాయో చెప్పనా? కాషాయ దుస్తులు వేసుకొని అల్లూరి సీతారామరాజు గెటప్లో కనుక వెళితే కాసుల వర్షం అనేది విపరీతంగా కురుస్తుంది. కాషాయము, హిందూ మతము అనేది ఎక్కువగా చర్చించబడుతోంది దేశంలో, అలాగే జాతీయవాదం ఎక్కువగా చర్చించబడుతోంది. అందువల్ల కాషాయ దుస్తులు కట్టిద్దాం రామ్ చరణ్కి. ఇది ఆయన చేసింది. ఆఖరి పాత సినిమాలలో కూడా హీరో క్లైమాక్స్లో విలన్లను చేస్తుంటాడు. పరిగెత్తా ఉంటే ఎలా పరిగెత్తాడు? విలన్స్ కార్లో వెళ్తుంటే హీరో ఖచ్చితంగా బైక్లోనే వెళ్తాడు. మీరు చూస్తే పాత సినిమాల్లో ఆ బైక్ ఎలా వస్తుందంటే అటు ఇటు చూస్తే ఎవడో అక్కడ మూత్రం పోస్తూ ఉంటాడు బైక్ ఆపుకొని. హీరో వెళ్ళిపోయి ఆ బైక్ ఎక్కి తుర్రమంటాడు. ఆ మూత్రం పోసేవాడు హే 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 అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అంటే కనీసం అక్కడ మనకి ఏమర్థమవుతుంది లాజిక్? ఎవడో రోడ్డు మీద పక్కన బైక్ ఆపి మూత్రం పోస్తున్నాడు, హీరో అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి ఆ బైక్ దొరికింది తీసుకొని వెళ్ళిపోయాడు. కనీసం ఆ లాజిక్ కన్నా ఉంది. RRRలో ఏమన్నా లాజిక్ ఉంది చెప్పండి? కాషాయ వస్త్రాలు అక్కడ ఎందుకున్నాయి, దండం మీద ఎందుకు ఆరేస్తున్నాయి? ఆలోచించండి. అసలు రాజమౌళి మాట్లాడిన మాట ఇదే మాట ఎవరైనా చిన్న డైరెక్టర్ కనుక అని ఉంటే ఈ పాటికి ఆ చిన్న డైరెక్టర్ని సోషల్ మీడియాలో వేసుకునేవాళ్ళు. పెద్ద డైరెక్టర్ కాబట్టి ఎవరు పెద్దగా మాట్లాడట్లా. ఆలోచించండి. దేవుడి మీద నమ్మకం లేదన్నావు కదా, ఇంకెందుకు వెనకుండి నడిపించడం? అన్నీ అనుకున్నట్టు జరిగితే దేవుడు గుర్తురాడండి. కొన్ని రోజులు ఆగితే జనాలకు అర్థమవుద్దండి. ఈ సినిమాలో కూడా ఎక్కడి నుంచి కాపీ పట్టుకొచ్చాడు, ఎక్కడి నుంచి ఏమేమి తీసుకొని వచ్చాడు సీన్స్, ఏ సినిమాల నుంచి అవన్నీ కూడా బయటపడతాయి కొన్ని రోజులు ఆగితే. నువ్వేమో దేవుడి మీద సినిమా తెస్తానంటావు, వారణాసి అని చెప్పి టైటిల్ ప్రకటిస్తావు, మహేష్ బాబుకు ఒక ఆస్తికుడి గెటప్ వేసి ఒక నంది లాంటిది ఒకటి చూపిస్తూ ఉన్నాడు, త్రిశూలమో ఏదో పట్టుకొని మహేష్ బాబు వస్తున్నట్టుగా చూపిస్తాడు పోస్టర్లో. మరో పక్కనేమో వారణాసి అని చెప్పి పేరు పెడతాడు, మహేష్ బాబు రాముడు అంటాడు. మరో పక్క నందిని శివుని గుర్తు తెచ్చే విధంగా పోస్టర్ డిజైన్ చేస్తాడు. ఇవన్నీ చేసి దేవుడి మీద నమ్మకం లేదంటాడు. హిందువులో డబ్బులు కావాలి, అంతే కదండి. మరి ఇదే డైరెక్టరు ఇదే సినిమా తీస్తూ ఒక భక్తిగా నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, రాముడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే మహేష్ బాబుని రాముడి గెటప్లో పెట్టాను. లేదు వారణాసి పుణ్యక్షేత్రము, అత్యంత ప్రాచీనమైన నగరము, అందుకని చెప్పి ఆ వారణాసి మీద సినిమా తీస్తున్నాను. ఇదేమైనా మాట్లాడు. ఇందుకే అండి అరికాలు మంట నెత్తికెక్కుతుంది నాకు రాజమౌళిని చూస్తే. ఈ రేంజ్ హిపోక్రసీ ఉంటుంది. అది విషయం. ధన్యవాదాలు.